మెట్రో 25 ఏళ్ల ముందరే ఉంటే ఎలా ఉండేది? మన లైఫ్ చాలా ప్రోగ్రెసివ్ గా ఉండేది. ఇట్స్ నెవర్ లేట్. ఇప్పుడు మనకు లభించింది జెన్ నెక్స్ట్ టెక్నాలజీ గల మైక్రోటెక్ 24/7. ఇది మీ బ్యాటరీని కూడా కాపాడుతుంది. భవిష్యత్తు గురించి ఆలోచించొద్దు, భవిష్యత్తులో జీవించండి. కేవలం నసాకా మిన్ జెట్ టెక్నాలజీ ద్వారా జోడిస్తుంది అవసరమైన మినరల్స్ ని. నసాకా, తాగండి ఆరోగ్యంగా, జీవించండి ఆరోగ్యంగా. మీదైనా మీ యొక్క నసాకా. Weaves, an exhibition cum sale of ethnic, exotic and designer cotton and silk, sarees, dress materials, stoles, dupattas and home furnishings from all across the country. Only at Sri Satya Sai Nigamangamam, Srinagar Colony from 18th to 24th October, 11 AM to 9 PM. రోజు మనం టీవీలో ఎన్నో యాడ్లు చూస్తుంటాం, కానీ మనకు ఒక్క కపిల్ చిట్ ఫండ్స్ యాడ్ మాత్రం ఎందుకు గుర్తుంటుంది? కపిల్ చిట్ ఫండ్స్ మన జీవన నేస్తం కాబట్టి. కపిల్ చిట్ ఫండ్స్ మీ కలలకు సాకారం. అంజు ఇంగువ చిటికెడు వేస్తే చాలు, ఇస్తుంది మీ వంటకాలకు అద్భుతమైన రుచి, అమోఘమైన సువాసన. అగ్రిగోల్డ్ అంజు ఇంగువ. కరెంటు ఖర్చుకు భయపడి వాటర్ హీటర్ పెట్టుకోలేదా? ది గాడ్ పవర్ ఎఫిషియెంట్ వాటర్ హీటర్ ప్రత్యేకమైన ఐపీసీఎస్ సాంకేతికతో ఇప్పుడు బిల్లు యొక్క చింత వదిలేయండి, వేడి నీటి మజా ఆస్వాదించండి. ఇప్పుడు నా జంట సంగీతం అయిపోయింది. జాస్ ఐబీటీ వారి ప్రోటోజిన్, టైకూన్ మరియు ఐస్ పాట్లను వాడండి, అధిక దిగుబడులు పొందండి. జాస్ ఐబీటీ వారి నాణ్యమైన ఇతర ఉత్పాదనలు. బట్టల్లో చెమట కంపు. కొత్త కంఫర్ట్ 99% యాంటీ బ్యాక్టీరియల్ యాక్షన్ తో చెమట కంపుని అరికట్టడంలో సహాయపడుతుంది. ఓ ప్రియా, నువ్వు లేకపోతే నేనేమైపోతాను? కొత్త కంఫర్ట్ యాంటీ బ్యాక్టీరియల్ ఫ్యాబ్రిక్ కండిషనర్ చెమట కంపెనీ అరికట్టడంలో సహాయపడుతుంది. కేవలం 3 రూపాయలకే. క్లోజప్ సమర్పిస్తోంది ఒక రోజు అకస్మాత్తుగా. సందర్భాలు ఆకస్మికంగా వస్తాయి. కొత్త క్లోజప్ దీని యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాష్ ఇస్తుంది, తాజా దనపు శ్వాస, ఇంకా మైక్రో వైట్నెస్ ఫార్ములా ఇస్తుంది. మినరలాడే మేరకు దృఢమైన పళ్ళు. మీలో ఉందా క్లోజప్ కాన్ఫిడెన్స్? మళ్ళీ పందెం పెట్టుకుంటున్న ప్రిన్స్ ఎన్టీఆర్. నా ట్రాక్ సెపరేట్ అంటున్న యంగ్ రెబల్ స్టార్. మితంగా ఉంటేనే ముద్దొస్తుందంటున్న క్రేజీ డైరెక్టర్. ఈ రోజు రాత్రి 9:30 గంటలకు టాలీవుడ్ టు బాలీవుడ్ లో. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారు పారాగాన్ ఆఫీస్ చెప్పల్, పైసా వసూల్, బలేరో, వెస్టర్న్ బ్రీఫ్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ వీస్టా, అక్షయ గోల్డ్ వారి అను పికిల్స్, సంతూర్ అతి యవ్వనంగా కనిపించే చర్మం యొక్క రహస్యం, మరియు ప్రెస్టీజ్ నుంచి అద్భుతమైన ఆటోమేటిక్ కుక్కర్స్. వెల్కమ్ బ్యాక్. తూర్పుగోదావరి జిల్లా కూళ్ల గ్రామంలో మండువా లోగిళ్లంటే సినిమా వాళ్లకు ఎంతో ఇష్టం. ఇక్కడ పెద్ద పెద్ద హీరోల సినిమాలను చిత్రీకరించారు. సినీ రంగంతో పెనవేసుకుపోయిన చరిత్ర కూళ్ల గ్రామానిది. కళ్ల ముందు కనబడే ఇళ్లను వెండి తెరపై చూసుకుని కూళ్ల గ్రామస్తులు మురిసిపోతుంటారు. తూర్పుగోదావరి జిల్లా కూళ్ల గ్రామంలోని చిట్టూరి వారి లోగిలిలో చాలా సినిమాలు షూటింగ్లు జరుపుకున్నాయి. సినిమా షూటింగ్లకు ఈ మండువా లోగిలి చాలా అచ్చొచ్చిందని చెప్తుంటారు. 1980లో ఊరికి మనగాడు అనే సినిమా తీశారండి. వారు మాకు సమీప బంధువులు ప్రొడ్యూసర్ గారు, రాఘవేంద్ర గారు డైరెక్టరు, కృష్ణ, జయప్రద గారు హీరో హీరోయిన్లు. ఆ సినిమా బాగా హిట్ అయిందండి. తర్వాత హిందీలో కూడా తీయడం జరిగిందండి. అది ఆ రోజుల్లోనే మంచి పాటలు గేట్లు అన్నీ జరిగినాయండి. 100 రోజులు ఆడిన తర్వాత మళ్ళీ అది చూసి చాలా మంది వచ్చారండి. వస్తే ఎవరికి పెద్దగా ఇవ్వలేదు అనుకోండి. తర్వాత మళ్ళీ రామానాయుడు గారు, నాయుడు గారి కుటుంబానికి ఇచ్చామండి. బొబ్బిలి సింహం ఒక షాట్ తీసుకుంటానంటే కవళేశ్వరం నుంచి వస్తే ఇక్కడికి వస్తే ఇక్కడ తీసుకున్నారండి కళ్యాణ మండపం మీద. లేటెస్ట్ మార్నింగ్ రాగా అండి వీరా, రజనీకాంత్ గారు వచ్చి వీరాలో ఒక సన్నివేశం ఇక్కడ తీసుకున్నారండి, మండవలోని కవర్ చేశారు. తర్వాత రాజశేఖర్ చరిత్ర సీరియల్ కూడా తీశారండి. 7 సినిమాలు తీశారండి ఇక్కడ. చాలా సంతోషపడ్డారు. దాని గురించి మేము ఇప్పుడు రూపాయి కూడా ఎప్పుడు ఎవరి దగ్గర మేము తీసుకోలేదు. చిట్టూరు వారి లోగిలిలో ఇంతకీ ఏ సినిమా షూటింగ్లు జరిగాయో తెలుసా? ఆ ఇంట్లో నాయుడి గారి కుటుంబం ఉంది. కృష్ణన్ రాజు నటించిన నాయుడు గారి కుటుంబం.
బామా అయ్యయ్యయ్యో నేను దుశ్శాసనుడేమిటి ఇది ద్రౌపదేమిటి ఏ జన్మలో చేసుకున్న పాపం ఇది ఆ ఇల్లంటే రజనీకాంత్ కు ఎంతో ఇష్టం. రజనీకాంత్ వీర తమిళ చిత్రం. அடி தொங்குகிற காய்க்கு எல்லாம் கல்ல கட்ட முடியுமா அடி எக்கா 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 எக்கா. ఆ ఇంట్లో శబనాజ్మి సరిగమలు ఆలపించింది. మార్నింగ్ రాగా చిత్రం. సూపర్ స్టార్ కృష్ణ ఆ ఊరికే మొనగాడయ్యాడు. కృష్ణ జయప్రద నటించిన ఊరికి మొనగాడు. కొత్తపల్లి వెళ్ళటానికి ఇక్కడ రిక్షాలు గానీ బళ్ళు గానీ ఏమైనా దొరుకుతాయండి? ఏం దొరకవండి. కొంత దూరం కాలినడక మీద వెళ్ళాలి, కొంత దూరం బోటు మీద వెళ్ళాలి. ఈ ఊరు కొత్త బాబు మీరు? కొత్త కాదండి, పాతవాడిని. కాకపోతే చాలా ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్నాను. అప్పటికి ఇప్పటికీ ఈ స్టేషన్ ఏమీ మారలేదే. స్టేషనే కాదు, ఊరు కూడా మారలేదు. ఎప్పుడో ఎవరో ఒకరు వస్తారు, మార్పు తీసుకొస్తారు. బాలకృష్ణ బెబ్బులి సింహమైంది కూడా ఆ ఇంట్లోనే. బాలకృష్ణ హీరోగా బెబ్బులి సింహం. ఇందులో బొమ్ముంటే నీ ప్రాణం తీస్తా, బొరుసుంటే కాళ్ళు చేతులు వెరగొడతా. అంతేకాదు, మోహన్ బాబు దొంగ పోలీస్. నా సొంత పేరు. నేను తలుచుకుంటే నిన్ను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? మర్డర్ చేస్తావా? కాదు, తినిపిస్తాను. అదేమిటో తెలుసా? కలకత్తా కచ్చా కత్తా బగ్గర్ సూపు చికెని రామ్ ప్యారీ రత లాల్ కిమంజిరు. ఇలా పెద్ద పెద్ద హీరోల చిత్రాల షూటింగ్ ఇక్కడ జరిగింది. ఎందుకు సినిమా వాళ్లకు మండువా లోగిళ్ళంటే ప్రాణం? ఈ ఊరు కొత్తగా వచ్చే గవర్నమెంట్ పక్షైనా ముందు మన దగ్గరికి రావాలని, 3 రౌండ్ల మధ్యగుచ్చుకెళ్లాలని అది రూల్ అని చెప్పావా? చెప్పానండి. అట్లాంటి రూలు తను ఒప్పుకోనన్నాడు. ఈ గణపాపారావు బాబు గారంటే ఊరంతా వణికి వణికి వంగి వంగి దండాలు ఎడద్దని అడిగి తెలదా? చూపిస్తాం ఈ ఊళ్ళో మనం అంటే ఏంటో. సినిమా వాళ్ళు సెట్లు వేయడం కోసం కోట్లు ఖర్చు పెట్టినా వాటిలో ఆత్మ ఉండదు. ఆ ఆత్మను ప్రతిబింబించేటటువంటి నిజమైనటువంటి సహజమైనటువంటి సెట్టింగ్ కంటే విలువైనటువంటిది ఈ మండువా లోగిలి. ఈ సినిమా తీసిన ప్రతి టెక్నీషియన్స్ అవుతే అందరూ అవుతే మాతో మమేకమై వాళ్ళు చాలా ఆనందంగా అనుభవించారండి. ఇక తమ ఊళ్ళోని మండువా ఇల్లు వెండి తెరపై చూసినప్పుడు గ్రామస్తులకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. నిర్మాతలందరూ వచ్చి మా ఊరు చూసి మా ఊరి వాతావరణం నచ్చి ఇక్కడ సినిమా షూట్ చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంటుందండి. కొంతకాలం నుంచి తమ లోగిళ్లను సినిమా షూటింగ్లకు ఇవ్వడం లేదు ఇక్కడి మండువా లోగిళ్ల యజమానులు. ఈ సినిమాలకి ఇవ్వటం అది మనకి ఎందుకులే, పెద్ద కుటుంబాల్లో మళ్ళీ ఎన్ని ఇబ్బందులు అవుతాయి, ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మనకు రెసిడెన్షియల్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మానుకున్నామండి. ఆ మధ్య హీరో నాగార్జున చిత్రం కోసం మండువా లోగిళ్లను అడిగినప్పుడు నో చెప్పేశారు చిట్టూరి ఫ్యామిలీ. నువ్వా భటుడు వేషంలో ఉన్న దుశ్శాసనుడివి, సభలో వస్త్రాలు విప్పి గదిలో మానభంగం చేయాలని సూచించినావా? తుచ్చ గోందరిక బచ్చ, తుచ్చ గోందరిక బచ్చ, తుచ్చ గోందరిక బచ్చ. జీ స్పెషల్ లో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. సినిమా సెట్టింగులో లేని కళ ఈ మండువా లోగిళ్లలో ఉంటుంది. కానీ ఇంతటి అద్భుతమైన కట్టడాలను కాపాడుకోవడమే అతి పెద్ద సమస్య. మెయింటెనెన్స్ చాలా కష్టమంటున్నారు మండువా లోగిళ్ల యజమానులు. మండువా లోగిళ్లు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యక్ష నిదర్శనాలు. అయితే దాదాపు 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మండువా లోగిళ్లను మెయింటైన్ చేయడం అన్నది ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం. అందుకని వాటిని నామరూపాలు లేకుండా చేసి ఇవాళ పల్లి ప్రాంతాలకు కూడా అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోతుంది. మనకి ప్రపంచీకరణ నేపథ్యంలో పల్లికి పట్టణానికి తేడా లేకుండా పోయింది. అందులో భాగంగానే ఇవాళ మండువా లోగులు కూడా నాశనం అవుతున్నాయి. ఒక మండువా లోగులు మెయింటైన్ చేసి కంటే అపార్ట్మెంట్లు కట్టుకుంటే డబ్బు వస్తుంది
అనే ఈ బ్యాంక్ బ్యాలెన్స్ మైండ్ పెరిగిపోవటం వల్ల కూడా ఏదో కారణం అనుకుంటున్నాను నేను. అప్పటి నుంచి మెయింటెనెన్స్ చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ రోజుల్లో. ఆర్థికంగా కూడా ఒక కోటీశ్వరుడు కుటుంబం ఉందంటే ఒక 60 మంది అన్నదమ్ములు పంచుకు వెళ్ళిపోతే వీళ్ళు ఉద్యోగ రీత్యా సిటీలో స్థిరపడిపోతున్నారు. అలాంటప్పుడు ఏ ఒక్కడి మీద వాల్చుకుంటే ఎంత పెద్ద కుటుంబం అయినా మెయింటెనెన్స్ కూడా కష్టమవుతుంది వాళ్ళకి. ఒకప్పుడు మండువా లోగిలలో ఉమ్మడి కుటుంబాలుండేవి. ఆ తర్వాత ఎవరికి వారు తమ దారులు వెతుక్కోవడంతో మండువా లోగిళ్లకు సరైన ఆలనా పాలనా లేకుండా పోయింది. ఎప్పుడో సెలవులకో పండుగలకో వస్తే తప్ప ఈ లోగిళ్లు పూర్వపు కళ సంతరించుకోవట్లేదు. మండువా లోగిలో లాభాలు లేకుండా పోతున్నాయి కదా. లాభమే జయంగా బతుకుతున్న మనుషులం కనుక అవన్నీ నాశనం అవుతున్నాయి. అందుకని ఈ డబ్బు వేరే రకంగా పెట్టుకుంటే పరిశ్రమ మీదో ఏదో రైస్ మిల్ల మీదో లేకపోతే దేని మీదో పెట్టుకుంటే లేకపోతే ఏ కాకినాడ వచ్చేసి చక్కగా మెయిన్ రోడ్లో వ్యాపార సంస్థ పెట్టుకుంటే లాభాలు వస్తాయి. పల్లెల నుంచి పెరుగుతున్న వలసలు కూడా మండువా లోగిళ్ల మెయింటెనెన్స్ పై ప్రభావం చూపిస్తున్నాయి. అందరూ పూర్వీకులు అనేవారు మాట పరిగెట్టి పాలు తాగేదానికంటే నిలబడి నీళ్ళు తాగుతాం అనే ఒక సామెత ఉండేది. లేకపోతే అందరూ మన వాళ్ళు ఇక్కడ ఉండాలి ఇదే విధంగా ఉండాలని అందరూ అనుకుంటే మటుకు పల్లెటూళ్ళు ఇప్పటికీ బాగానే ఉండేవి. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్నాళ్లకు మండువా లోగిళ్ళు అనేవే ఉండని పరిస్థితి తలెత్తవచ్చు. భవిష్యత్తు అంటే మనం చెప్పలేమండి. అది భవిష్యత్తు మనం మెయింటైన్ చేయడంలో ఉంటుందండి. నిజానికి మన తర్వాత తరానికి అది ఈ తరానికి కూడా మండువా లోగిళ్ళు అంటే అర్థం తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇంకా అక్కడక్కడ అరుదుగా ఎక్కడైనా కనిపిస్తే అదేదో మ్యూజియంలో వస్తువుని చూసినట్టుగా చూడవలసి వస్తుంది. ఇప్పుడు ఉన్నట్టు ఉంటేని అయ్యేనే చూసి జ్ఞాపకం తెచ్చుకోవాలి తప్పండి. చిన్నపిల్లలు మనం అందరం కలిసి ఇంట్రెస్ట్ చూపించి సమాజంలో ఇంట్రెస్ట్ చూపించి ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తుంటే పాత వాటిని అలా పోకుండా నేను కాపాడుకుంటూ వెళ్తే ఉంటాయండి. ముఖ్యంగా ఈ మనుషుల మధ్య ప్రేమలు అభిమానాలు నశించిపోవడం కూడా ఈ మండువా లోగిళ్ళు నాశనం కావడం కారణం అనుకుంటున్నాను. సిటీల కంటే ఇలాంటి చోటనే హ్యాపీగా ఉంటారు. డెవలప్ చేసుకుని కొంచెం మెయింటెనెన్స్ అయి చేసుకుంటే భవిష్యత్తులో కూడా ఇక్కడే బాగుంటుందని అనుకుంటున్నానండి. అసలైన జీవనం పల్లెల్లో ఉంటుంది. అక్కడ ఉన్నంత ప్రశాంత వాతావరణం ఇంకెక్కడా ఉండదు. పట్టణ నగర జీవితాల నుంచి బయటపడి కాస్తంత ప్రశాంతంగా జీవించాలనుకునే వారికి పల్లెల్ని మించిన మంచి చోటు ఇంకోటి లభించదు. పట్టణాల్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ విసిగి వేసారిపోయిన పల్లెటూరు ప్రాంత వాసులు వాళ్ళు తిరిగి డెఫినెట్ గా ఈ పల్లెటూరు వైపు ఆకర్షించే అవకాశం ఉందని వీళ్ళు అంటున్నారు. కెమెరామెన్ దయానంతో శివనారాయణ రెడ్డి, 24 గంటలు, కోళ్ళ. ఇది ఇవాల్టి జీ స్పెషల్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.